రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ప్రజా విజయమన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు ప్రజల చేత ఓట్లు వేయించుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. అమరావతిని నాశనం చేయాలని చూస్తే తాము నాశనం చేశామని చెప్పారు. శాసనం చేస్తామని అనుకున్నారు. ఇక తనకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయించాలన్నారు సీఎం చంద్రబాబు. ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది. అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధతను ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కళ కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాకుండా విభజన జరిగింది, ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం. అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు. రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆఫీసు లేదు. ఒక ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్, అదే క్యాంప్ ఆఫీస్. అక్కడే నా బస. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఈ ఇల్లు తీసుకొని రెంట్కి వచ్చిన తర్వాత దాన్ని హైకోర్టుకి ఇచ్చాం. ఆ తర్వాత అది రాజ్భవన్ అయింది. అంటే సీఎం సెక్రటరియేట్ అదే, ఆ తర్వాత హైకోర్టు అదే, తర్వాత రాజ్భవన్ అదే. అంటే అన్ని పర్పస్లు ఒక మనకి ఏమీ లేదు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం. నేను ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మట్టిని ఇచ్చాను, యమున పవిత్రమైన జలాలు తీసుకొచ్చాను. అంటే పార్లమెంట్ పూర్తిగా అమరావతికి అండగా ఉంటుంది, దేశం కూడా మీకు అండగా ఉంటుంది, నేను కూడా అండగా ఉంటానని చాలా స్పష్టంగా ఆ మాట చెప్తే
నిన్న జరిగిన ఓటింగ్లో దేశం మొత్తం సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఆ రోజు పవిత్రత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది సెంటిమెంట్ అంటారా, నమ్మకం అంటారా, ట్రస్ట్ అంటారా, ఏదైనా కానీ ఇది వాస్తవం. అందుకే ఈరోజు మనం కాపాడుకోగలిగాం. ఒక పక్క ప్రణాళికలు చేసుకో ముందుకు పోయాం, ఇంకో పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్ళారు. అడుగడుగున కుట్ర, అడుగడుగున కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతులను రెచ్చగొట్టారు. అక్కడి నుంచి అరటి తోట తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కుల రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు.